సరిహద్దు గ్రామాలు ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని ప్రాంతాల్లో కూడా బ్లాక్అవుట్ ఎత్తివేశారు. రోజువారీ కార్యక్రమాల్లో స్థానికులు కాస్త బిజీ అవుతున్న సిచ్యువేషన్ ఇప్పుడిప్పుడే కనిపిస్తుంది. వ్యాపార సముదాయాలు కూడా తెరుచుకున్నాయి. జైసల్మేర్, పాక్ బోర్డర్లో రాజస్థాన్ మంత్రులు కూడా పర్యటించారు. పరిస్థితులపై క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా చేశారు. గత 6 రోజులుగా కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్న సిచ్యువేషన్, బాంబుల మోత నుంచి ప్రశాంత వాతావరణంలోకి ఎల్ఓసి ప్రాంతాలు ఇప్పుడిప్పుడే వస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనం శ్రీనగర్ నుంచి, కశ్మీర్ నుంచి, జైసల్మేర్ నుంచి, అమృత్సర్ నుంచి కూడా లైవ్ అప్డేట్స్ చూసాం. అయితే ఇవన్నీ కూడా పర్యాటక ప్రాంతాలే. ప్రస్తుతం పర్యాటకులు లేక వెలవెలబోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పాక్ భారత్ డీజీఎంఓ స్థాయి అధికారుల చర్చలు సఫలమై పూర్తిగా సీజ్ ఫైర్ ని అమల్లోకి తీసుకొస్తే మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం అయితే ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రస్తుతం భారత్ పాక్ డీజీఎంఓల చర్చలు వాయిదా పడ్డాయి. సాయంత్రం 5 గంటల వరకు వాయిదా పడిన పరిస్థితి కనిపిస్తోంది. సాయంత్రం 5 గంటల తర్వాత ఎటువంటి నిర్ణయం వస్తుంది అనేది అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.